బిర్లా ఓపెన్ మైండ్ యంగ్ డైరెక్టర్ ఇక్కడ మనతో ఉన్నారు ధీరజ్ గారు. సో స్వయంగా వీరు ఈ కాలేజ్ స్కూల్ అన్ని బాధ్యతలను డైరెక్ట్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. స్కూల్ పెట్టాల్సిన ఆలోచన 2017లో స్టార్ట్ అయిందండి. మీరు ఇలాంటి క్యాంపస్ నేను చూసినంతవరకు ఇప్పటివరకు చూడలేదు. 60 ఎకరాల క్యాంపస్ ఉండడమే కాదు, ఒక గ్రీనరీ, ప్రాపర్ మెయింటెనెన్స్, అద్భుతమైనటువంటి స్పోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్స్, ఇండోర్ స్టేడియము, ఇది ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు పిల్లలకు కూడా. అప్పుడు మీరు అన్నట్టు అదొక సంకల్పం, ఇప్పుడు అదొక వాస్తవం. నార్మల్గా ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే పెద్ద పెద్ద సిటీస్ నుంచి వస్తారనుకుంటా. అక్రాస్ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కనిపెట్టారు సార్? మాకు 5 స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారండి. ఇంత శ్రమ తీసుకోవడము, స్వయంగా వారు వారి నాన్నగారు ఇద్దరు కూడా ఎప్పుడు క్యాంపస్ అందుబాటు ఉండి విద్యార్థులతోటి సమస్యలను అర్థం చేసుకుని ఉండడం అనేది ఇది ఎందుకు జరుగుతుంది, వారు చేసినటువంటి కృషి ఏంటి, డైరెక్టర్ గా ధీరజ్ గారు యొక్క ప్యాషన్ ఏంటి మనకు తెలుసు. అందరికీ నమస్కారం. ఒక ఇంటర్ కాలేజ్ అనగానే చాలామందికి ఒక అభిప్రాయం వస్తుంది, ఒక సింగిల్ బిల్డింగ్, సో దానిలో కాస్త ఇరుకైనటువంటి గదులు, ఇట్లాంటి అభిప్రాయం వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే ఒక పెద్ద స్పోర్ట్స్ ఏరియా, చాలా పెద్ద క్యాంపస్, మంచి గ్రీనరీ, ఇవన్నీ కూడా మీకు ఇంటర్నేషనల్ స్కూల్ అని గుర్తొస్తాయి. కానీ హైదరాబాద్ ఉండేటువంటి టాప్ కోచింగ్ సెంటర్లలో ఒకటైనటువంటి ఇటు 9 ఎడ్యుకేషన్ యొక్క అకాడమిక్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే అద్భుతమైనటువంటి ఒక విశాలమైన 60 ఎకరాల క్యాంపస్లో ఒక ఇంటెన్సివ్ జేఈ నీట్ కోచింగ్ ఉండడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. బహుశా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి క్యాంపస్లలో ఒకటైనటువంటి బిర్లా ఓపెన్ మైండ్ బీబీ నగర్, అప్కమింగ్ ఐఐటి జేఈ ఇన్స్టిట్యూషన్లో అద్భుతం సృష్టిస్తున్నటువంటి 9 ఎడ్యుకేషన్ కలిసి సంయుక్తంగా ఇక్కడ ఇంటర్మీడియట్, స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, జేఈ, నీట్ కోచింగ్ కలిసి నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ 25-26 అకాడమిక్ ఇయర్లో క్లాసెస్ నడుస్తున్నాయి. నేను ఈ వీడియో చేయడానికంటే ముందు రోజు ఇక్కడే స్టే చేశాను, పిల్లలతో మాట్లాడాను, చాలామందితోటి వాళ్ళతో కలిసి భోజనం చేశాను, వాళ్ళ హాస్టల్ క్లాస్ రూమ్స్ చూశాను. నేను మా టీం అంతా కూడా, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అకాడమిక్స్ పట్ల, హాస్టల్ పట్ల, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల, స్పోర్ట్స్ పట్ల. వీళ్ళందరూ కూడా చాలామంది దీనిలో లాస్ట్ టైం నేను చేసిన వీడియోని చూసి వెళ్ళారు. నాకు కూడా కాస్త ఆసక్తిగా ఉండే, నిజంగా మనం చేసిన రికమెండేషన్ సరైనదేనా, ప్రాబ్లం ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూస్తే ఒక్కరు కూడా చిన్న ప్రాబ్లం కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళ భోజనం కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్తీగా, హైజీన్గా ఉంది. స్వయంగా నేను మా టీం అంతా కూడా చేస్తాం. కాబట్టి సాధికారతో చెప్తాను. నేను మాట్లాడేటప్పుడు ఎవరు కూడా కాలేజ్ యాజమాన్యం అక్కడ లేరు. క్యాజువల్ వాళ్ళతో వాళ్ళ పక్కనే బెంచెస్ కూర్చుకొని మా టీం అందరూ కూడా తిన్నారు. సో వాళ్ళకు కూడా ఎలాంటి ఫిర్యాదు వాళ్ళు చేయలేరు. సో ఖచ్చితంగా ఇది ప్రయోగమే కాదు, ఈ ప్రయత్నం చాలా సక్సెస్ అయినట్టు నాకు అర్థమైంది. ఇది నేను డిసెంబర్ 3వ వారంలో చేస్తున్నటువంటి వీడియో. సో ఇప్పటికీ 5-6 నెలలు గడిచిపోయింది కాబట్టి ఈ అభిప్రాయాన్ని మనము రూఢి చేసుకోవచ్చు. ఇది చాలా హ్యాపీగా, సక్సెస్ఫుల్గా జరుగుతుందనే విషయం. ఇంకో పక్క చూస్తే 9 అంటే ఒక యంగ్ ఐఐటియన్స్, యంగ్ డైరెక్టర్స్ అనే అభిప్రాయం అందరికీ తెలుసు. అదే సమయంలో బిర్లా ఓపెన్ మైండ్ కూడా యంగ్ డైరెక్టర్ ఇక్కడ మనతో ఉన్నారు ధీరజ్ గారు. సో స్వయంగా వీరు ఈ కాలేజ్ స్కూల్ అన్ని బాధ్యతలను డైరెక్ట్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. యంగ్ డైరెక్టర్, యంగ్ అకాడమిక్ హెడ్ అభిజ్ఞ గారు, 9 ఎడ్యుకేషన్ యంగ్ సిఇఓస్ వాళ్ళంతా, సిఇఓ అండ్ ఫౌండర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సృష్టిస్తున్నటువంటి అద్భుతం గురించి మనం మాట్లాడదాం. అసలు ఈ క్యాంపస్ ఒకసారి మీకు విజువల్స్ చూస్తున్న చూడండి. మీరు ఇలాంటి క్యాంపస్ నేను చూసినంతవరకు ఇప్పటివరకు చూడలేదు. 60 ఎకరాల క్యాంపస్ ఉండడమే కాదు, ఒక గ్రీనరీ, ప్రాపర్ మెయింటెనెన్స్, అద్భుతమైనటువంటి స్పోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్స్, ఇండోర్ స్టేడియము, బిల్డింగ్స్, ఇది ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు పిల్లలకు కూడా. సో ఇట్లాంటి అద్భుతం
బహుశా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు. నాకు కన్స్ట్రక్షన్ మీద ఐడియా లేదు, నేను అంచనా వేయలేను. సరే ఏంటి ఒక స్కూల్ కోసం కాలేజీ కోసము ఇంత అద్భుతంగా ఖర్చు పెట్టడము, ఇంత శ్రమ తీసుకోవడము, స్వయంగా వారు వారి నాన్నగారు ఇద్దరు కూడా ఎప్పుడు క్యాంపస్ అందుబాటు ఉండి విద్యార్థులతోటి సమస్యలను అర్థం చేసుకొని ఉండడం అనేది ఇది ఎందుకు జరుగుతుంది, వారు చేసినటువంటి కృషి ఏంటి, డైరెక్టర్గా ధీరజ్ గారు ఈ యొక్క ప్యాషన్ ఏంటి మనకు తెలుస్తుందా? నమస్తే సార్. నమస్తే. సో బహుశా కాస్త అటు ఇటుగా ఒక 1 year క్రితం మనం మాట్లాడుకున్నాం, బహుశా ఇదే ప్లేస్లో మాట్లాడుకున్నట్టున్నాం. ఇక్కడనే అయితే ప్లేస్. జనవరి 2025 అనుకుంటా, ఇంచుమించు 1 year, ఒక నెల తక్కువ, నెల 2 నెలలు తక్కువ. సో అప్పుడు అదొక ప్రయోగం కావచ్చు, అప్పుడు ప్రయత్నం కావచ్చు, అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు. సో 9 మీరు కలిసి ఒక అంగీకారానికి వచ్చారు. అన్నీ చాలా బెటర్ జరుగుతూ ఆశించాం. సుమారు 10-11 నెలల తర్వాత మళ్ళీ మనం కలుస్తున్నాం. అప్పుడు అది అంచనా, ఒక ఆశ బాగా జరుగుతుందని సంకల్పం. కానీ ఇప్పుడు మాత్రం అది వాస్తవమైంది. ఇంకా స్వయంగా నేను కావాలనే నేను ముందు రోజు వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు బయట మాట్లాడడం కంటే మనం చాలా ఫ్రీ టైం ఉంటుంది మాట్లాడినా. చాలా అద్భుతం జరిగింది. అంటే బేసికల్గా ఇంత పెద్ద క్యాంపస్, దీన్ని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయొచ్చు, 100 కోట్ల ప్రాజెక్ట్ చేయొచ్చు, 10 కోట్ల మిగిల్చుకోవచ్చు. అదే చేస్తారు. హైదరాబాద్ రింగ్ రోడ్కి బహుశా 10-15 నిమిషాలు కదా సార్? 10-15 నిమిషాల దూరంలో ఉండే ఇంత మైటీ క్యాంపస్ మీరు పెట్టి ఇంత శ్రద్ధ పెడితే కానీ ఇట్లాంటి క్యాంపస్ తరగదు. కేవలం డబ్బు పెడితే కాదు, హృదయము, మనసు, టైం పెడితేనే అట్లా అవుతుంది. కేవలం డబ్బుతోటి కాదు, క్యాంపస్ భూమి ఉండొచ్చు. సో ఏంటి అసలు మీ తప్పనేంటి? మీరు బీటెక్ ఎంబీఏ చదువుకున్నారు, దీన్ని మీరు అంటే ఈ ప్రోగ్రామ్ గురించి కానీ, క్యాంపస్ గురించి కానీ, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ గురించి కానీ మీ యొక్క ఇన్సైట్స్ ఏంటి? యాక్చువల్గా మాది స్కూల్ పెట్టాల్సిన ఆలోచన 2017లో స్టార్ట్ అయిందండి. ఓకే, మాకు 2017లో ఇనిషియల్గా మేము డే స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే డే స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత మా అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం, రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, పిల్లలకు మన విద్యా సేవ మంచిగా ఇవ్వగలుగుతాం, ఇంత పెద్ద క్యాంపస్ ఉంది కాబట్టి మనం ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్ చేయగలుగుతాం పిల్లలు. ఆలోచనతో మొదలు పెట్టామండి 2022లో. అప్పుడు మీరు అన్నట్టు అదొక సంకల్పం, ఇప్పుడు అదొక వాస్తవం. మా విజన్ ఏంటిదంటే ప్రతి పిల్లలకు కూడా ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్ ఇచ్చి, ప్రతి పిల్లలకు కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి. చదువుతో పాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి, కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఒక ప్లేస్ అనేది ఉండాలి అనే ఒక దాంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మా మెయిన్ విజన్ ఏంటంటే ఎక్కడ కూడా పిల్లల డెన్సిటీ ఉండొద్దు, ఒకటే దగ్గర 100 మంది పిల్లలు నిల్చోవద్దు, మంచిగా ఫ్రీగా ఉండాలి. 10 మంది అక్కడ ఉండాలి, 10 మంది ఇక్కడ ఉండాలి, రద్దీగా ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి తయారు చేశాను. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ స్టేట్ సిబిఎస్ఈ రెండు ఉన్నాయి. అవునండి, స్టేట్ సిబిఎస్ఈ రెండు ఉన్నాయి మన దగ్గర. సో అంటే దేనిలోనే చేరొచ్చు. కానీ నేను విన్నాను మొన్న అభిజ్ఞ గారు జూమ్లో చెప్పేటప్పుడు బైపీసీకి ఒకటే ఉందన్నారు కదా, సిబిఎస్ఈ ఓన్లీ సిబిఎస్ఈ. బైపీసీ సిబిఎస్ఈ ఉంది, స్టేట్ లేదు. ఎంపీసీ మాత్రం స్టేట్ ఉంది, సిబిఎస్ఈ ఉంది. సార్ ఇప్పుడు దీనిలో స్కూల్ ఉంది, ఇంటర్ కాలేజ్ ఉంది, సిబిఎస్ ఉంది, అంటే దీని కంప్లీట్ ఇండిపెండెంట్ సార్? దీనిలో మిక్స్ అయి ఉంటుందా మీకు? కంప్లీట్లీ ఇండిపెండెంట్ అండి. బిల్డింగ్, హాస్టల్ కూడా సపరేటెడ్, వాళ్ళకి సంబంధం లేదు. మా ఆలోచన కూడా అదే అండి. ఒక సెట్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ మైండ్ సెట్ 4 to 10th ఒకలాగా ఉంటుంది, 11 to 12th ఒకలాగా. సో వీళ్ళందరినీ క్లబ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, 11-12 పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. సో అదే ఆలోచనతో మేము క్యాంపస్ సపరేట్గా పెట్టడం జరిగింది. మీరు కూడా చూసారు, మీరు అక్కడ బాయ్స్ క్యాంపస్ చూసారు. గర్ల్స్ హాస్టల్ వేరే కదా? గర్ల్స్ హాస్టల్ వేరే అండి, కంప్లీట్లీ వేరే. బాయ్స్ హాస్టల్కి వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా ఓన్లీ 11-12 పిల్లలే ఉంటారు మీరు ఉన్న దాంట్లో. సో ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది సార్ యాక్చువల్లీ మీకు? స్ట్రెంత్ ఇప్పుడు 200 ఉందండి 11-12కి. స్కూల్కి వచ్చేసి 500. ఎన్ని సెక్షన్స్ 11-12 వచ్చేసరికి మాకు 6 సెక్షన్స్ ఉన్నాయండి. 4 వచ్చేసేమో సిబిఎస్ఈ ఎంపీసీ, ఒకటి సిబిఎస్ఈ నీట్, ఒకటి ఎంపీసీ ఇంటర్మీడియట్.
సో 3 ఉంది అంటే సపరేట్ ఒక బైపీసీ ఉంది సిబిఎస్ఈలో, ఎంపీసీ ఉంది, స్టేట్లో కూడా ఎంపీసీ ఉంది, మొత్తం 200 స్ట్రెంత్ అండి, 6 సెక్షన్స్ అంటే లెస్ దాన్ 35 మీకుంది కంపల్సరీ పర్ క్లాస్. లెస్ దాన్ 35 తో మెయింటైన్ చేస్తున్నారు కంపల్సరీ. సార్ యాక్చువల్గా ఇప్పుడు దీనిలో మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మీకు ఏ ఫెసిలిటీస్ అందుబాటులో ఇస్తున్నారు? సో వాళ్ళకు ఒక ఐఐటి లాంటి బిట్స్ పిలాని లాంటి క్యాంపస్లో చదువుతున్న ఫీలింగ్ ఇవ్వడం కోసం మీరు తీసుకునేటువంటి చర్యలు ఏంటి? అవునండి, మాది కూడా అదే అండి, ఒక యూనివర్సిటీ స్టైల్ అనే విజన్ తోటే మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి క్యాంపస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకి సపరేట్ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ ఉంటాయి, వాలీబాల్ గ్రౌండ్స్ ఉంటాయి, అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. కంపేర్ టు స్కూల్ వాళ్ళకు సపరేట్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, దే హ్యావ్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా సపరేట్ ఇంటర్ వాళ్ళకు కూడా. మీకు ఆపోజిట్లో క్యాంపస్ ఆపోజిట్లో కనిపించేది కాక ఇంకొకటి ఉందండి, అది డెడికేటెడ్ వాళ్ళ కోసమండి. వాళ్ళు అక్కడ 5 to 6 వరకు వాళ్ళు స్పోర్ట్స్ అక్కడనే ఆడతారు, రిలాక్స్ అక్కడనే అవుతారు, ఫ్రెష్ అప్ వాళ్ళకు డెడికేటెడ్ క్యాంపస్లోనే ఫ్రెష్ అప్ అవుతారు. కమింగ్ టు ఇక మీరు ఫెసిలిటీస్ అంటే అండి, మీకు స్పేషియస్ రూమ్స్ ఇస్తున్నాం మేము. ఎవ్రీ రూమ్స్లో కూడా 5 persons కంటే ఎక్కువ, ఒక రూమ్లో 5 people కంటే ఎక్కువ ఉండదు. ఇది మరి మా విజన్ అండి. ఓకే, అందరు కూడా ఒకటే క్యాంపస్, అందరు కూడా ఒకటే. అదే నేను నిన్న చూసాను యూటర్న్ నుండి కోటియాడ్ మోడల్ ఉండే, కోటియాడ్ మోడల్ వెరీ ఓల్డ్ అండ్ వెరీ మంచి మోడల్. అది ఏంటిదంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కోసమే మేము అలా డిజైన్. అండ్ మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ ఏ యాంగిల్ నుంచి చూసినా మొత్తం బిల్డింగ్ అంతా కనిపిస్తుంది. అది యాక్చువల్లీ ఓల్డ్ మోడల్ బట్ ద బెస్ట్ మోడల్ ఇప్పుడు ఆర్కిటెక్చర్లో. ఎక్కడి నుంచి నిల్చున్నా కానీ మీకు ఎవ్రీ రూమ్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను నార్మల్గా ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే పెద్ద సిటీస్ నుంచి వస్తాను అనుకుంటాను. నేను మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరంగా అనంతపురం, కడప, కర్నూలు, ఒక అబ్బాయి నేను మాట్లాడినంత వరకు మహదేవ్పూర్, వెరీ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియా, అది ఫారెస్ట్ భూపాలపల్లిలో చివరికి ప్రాంతము, ఒక ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి మహదేవ్పూర్ నుంచి కూడా నేను ఒక అబ్బాయిని అతను కలిశాడు, అది నేను గుర్తుపెట్టాడు, వీడియోస్ చేరాడట. సో అంటే మీకు నార్మల్ మీ అబ్జర్వేషన్లో ఇప్పుడు 200 members వెరీ ఫస్ట్ ఇయర్ వచ్చారు కదా, అక్రాస్ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కనిపెట్టారు సార్? మాకు 5 states నుంచి పిల్లలు ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు ఈ 200 members వీళ్ళందరూ ఉన్నారు. సో కంప్లీట్ రెసిడెన్షియల్, డే స్కాలర్ లేదు. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కొన్ని మాదాపూర్లో కొన్ని స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో కూడా ఫీ నేను ఈ మధ్య ఉంటున్నాను, పేర్లు అనవసరం కానీ 3.5 lakhs, 4 lakhs, 4.5 మాదాపూర్లో విత్ హాస్టల్ 4.5 వరకు ఉండేటివి ఉన్నాయి కొన్ని క్యాంపసెస్, కొన్ని తక్కువ ఉండొచ్చు. కానీ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, తర్వాత పర్ క్లాస్ 35, నార్మల్గా సోకాల్ నెంబర్ 2 కల్లా పర్ క్లాస్ 70 ఉంటుంది. మీరు 35 పెట్టగానే మీకు టీచింగ్ ఇవ్వాల్సిన సాలరీస్ డబుల్ అయిపోతాయి. సో దానివల్ల ఫీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. సో ఇన్ని ఉన్నప్పుడు నార్మల్గా మీ ఫీ రేంజ్ అనేది అఫోర్డబిలిటీ ఉండకుండా కేవలం రిచ్ క్లాస్ వాళ్ళకే ఉంటుందా, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబిలిటీ ఫీ ఉంటుందా? కొంచెం వేరే చెప్పగలుగుతారు రఫ్గా రేంజెస్? అందరికీ అఫోర్డబుల్ ఫీజే ఉంటుందండి, అట్లా రిచ్ క్లాస్ అన్నట్టు ఏం లేదు. మాకు మా మెయిన్ ఏంటిదంటే మాకు మిక్స్ ఆఫ్ కల్చర్ ఉండాలి, పిల్లలు డైవర్సిటీ ఉండాలి, అన్నీ తెలియాలి పిల్లలకు, ఇలా ఉండాలనే కాన్సెప్ట్ తోటే మేము ఫీజు కూడా రీజనబుల్ పెట్టడం జరిగింది. ఆ రీజనబిలిటీ ఉండడం వల్లనే మా 5 states నుంచి కూడా పిల్లలు రావడం జరిగింది. మీరు అన్నట్టు మహదేవ్పూర్ నుంచి కూడా వచ్చారు, మీరు అక్కడ నుంచి కూడా రావడం జరిగిందంటే బహుశా మీది కూడా భూపాల్ జిల్లా అనుకుంటా. మాది భూపాల్ జిల్లాలో పనిచేస్తాను ఒకప్పుడు జిల్లాలో. అవును, ములుగు జిల్లా అండి మాది, ములుగు జిల్లా పక్క పని కదా, పక్క ములుగు జిల్లా. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని మీ విజన్ ఏంటి, మీ ఐడియా ఏంటి, మీ ప్లానింగ్ ఏంటి? సో దీనిలో ఏమన్నా శాట్ కోచింగ్ లాంటివి ఏమైనా పెట్టే ప్లానింగ్ ఉందా? సో నెక్స్ట్ మీ ఐడియాస్ 26-27 కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ ఇయర్ ఏం లేదండి, మరి ఇట్లనే ఇదే క్వాలిటీగా కంటిన్యూ చేసి పిల్లలకు మళ్ళీ ఇదే సేవ ఇచ్చేది, ఇంకా ఎక్కువ మంది పిల్లలకు ఇదే ఫెసిలిటీస్ ఇవ్వాలనేది మా విజన్ అండి. నెక్స్ట్ ఇయర్ అంటే మీరు స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తామండి స్ట్రెంత్. ఇంకా గర్ల్స్ కోసం సపరేట్ వేరే హాస్టల్ బ్లాక్ కూడా కట్టడం జరుగుతుంది. సో దానివల్ల మాకు స్ట్రెంత్ కూడా వైబిలిటీ వస్తుంది. సో గర్ల్స్ హాస్టల్ కూడా సపరేట్ చేస్తుంది. ఇప్పుడు స్కూల్ వాళ్ళతో ప్రస్తుతానికి, బట్ నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెంట్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్ గారు. చాలా
గొప్ప ఎఫర్ట్ ఇది. ఎందుకంటే ఇంత మైటీ క్యాంపస్లో ఇంటెన్సివ్ కోచింగ్ అనేది చాలా రేర్గా ఉంది. బహుశా ఒక 2 వాటిలో ఉందో లేదో తెలియదు తెలుగు స్టేట్స్లో. వెరీ 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 వెల్ ఆర్టికులేటెడ్ క్యాంపస్, వెరీ రిగరస్ ఇంటెన్సివ్ కోచింగ్. కంగ్రాచులేట్ అందరి పేరెంట్స్ తరఫున. ధన్యవాదాలు.